హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు వంట నేను చేయడం లేదండి, మా అక్కగారు చేస్తున్నారు. అదేంటంటే కృష్ణా నదిలో జల్లలు దొరికాయని మా అత్తయ్య అయితే జల్లలు తీసుకొచ్చారు. అత్తయ్య అంటే మా అక్క వాళ్ళ అత్త అనమాట. అక్క అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు జల్లల కూరని. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు. ఎందుకంటే నేను చేపల పులుసు చాలాసార్లు చేశాను, చేపల ఇగురు కూడా చాలాసార్లు చేశాను. కానీ ఈ టైప్లో చేయడం అయితే ఇదే ఫస్ట్ సారి చూస్తున్నాను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో అయితే తీసేశాను. నాతో పాటు మీరు కాడ చూద్దరు, కానీ వచ్చేయండి. ఫస్ట్ తెచ్చిన జల్లెలు అయితే ఇద్దరు కూర్చొని కుస్తీ పడైతే క్లీన్ చేసేశారు. చేపల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం సైజులో 5 ఉల్లిపాయలు అయితే మా అక్కగారు సన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి చేత్తో అయితే బాగా మెదిపారు. ఇలా మెదపటం వల్ల ఉల్లిపాయలు ఉప్పు కలిసి పేస్ట్ లాగా తయారవుతాయంట. తర్వాత ఇందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయ చీలికల్ని అయితే కట్ చేసి వేసుకున్నారు. ఇందులోనే ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నారు. ఇందులో గ్రేవీ కోసం ముందుగానే కొబ్బరి, ధనియాలు, గసగసాలు వేసిన మిశ్రమం అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నారు. తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇందులో అయితే వేసేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నారండి. ఇలా మొత్తంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం బాగా ఈవెన్గా అయితే కలుపుకున్న తర్వాత ఓన్లీ చేతికి మసాలా అంటిన నీళ్లు కడిగిన వాటర్ మాత్రమే ఇందులో వేసారండి. ఎక్కువగా వాటర్ అయితే ఎక్కడాను యూస్ చేయలేదు. ఎందుకంటే చేపల్లో ఆల్మోస్ట్ వాటర్ అయితే బయటికి వస్తాయి కదా, అందుకని నీళ్ళు అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు. ఓన్లీ చేయి కడిగిన నీళ్ళు మాత్రమే. అండ్ తర్వాత ఇందులో వంకాయలు కూడా వేశారండి. వంకాయ జల్లల కూర కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటండి. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ ఈరోజు తప్పకుండా టేస్ట్ చేయాలని కంకణం అయితే కట్టేసుకున్నాను. బేసిక్గా నేను పెద్ద చేపలు తింటాను, కానీ అండి ఇలా చిన్న చేపలు తినాలంటే నాకు చాలా విసుగండి. ఎందుకంటే అందులో ముళ్ళులు ఎక్కువ ఉంటాయని ఒక భ్రమ అనమాట. కానీ ఈ జల్లల్లో ఒకే ఒక్క ముళ్ళు అయితే ఉంటుందండి, పెద్ద ముళ్ళు. అది ఎక్కువగా ముళ్ళులు కూడా ఉండవన్నమాట. అదే ఈ చేప స్పెషాలిటీ. అండ్ ఇక్కడ వంకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం కారం పడుతుందని మా అత్తయ్య గారు చెప్తే ఆ కారం కూడా వేసుకొని లాస్ట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేశారు. ఆయిల్ మనం నార్మల్ కర్రీస్కి ఎంతైతే యూస్ చేసామో అంత ఆయిలే యూస్ చేశారు. ఇక్కడ నా గరిట ఉంది కదా, ఆ గరిటతో ఒక 4 గరిటలు అయితే వేశారు. ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నారు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పొయ్యి మీద అయితే పెట్టేశారు. కడాయిలో పెట్టిన తర్వాత సిమ్లో అయితే మంటని అడ్జస్ట్ చేసుకున్నారు. చేపల్ని ఎక్కువ మంట మీద పెట్టడం వల్ల చేపలు విరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఎప్పుడైనా కూడా ఇలా ఇగురు చేసేటప్పుడు మనం ఫ్లేమ్ని అయితే మీడియం టు సిమ్లో అయితేనే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. ఆ ఉడికేటప్పుడు స్మెల్ ఉందండి బాబు, అదిరిపోయింది. అంత బాగా వచ్చింది. స్మెల్లే అంత బాగుందంటే ఇంకా కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా ఊహించగలరు కదా. చూడండి, మన చేపల ఎగురు ప్రిపేర్ అయింది.